వెల్కమ్ టు యాదాద్రి స్టడీ సర్కిల్ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్. నేను రామయ్య, సీనియర్ లెక్చరర్ ఇన్ బయాలజీ. ఈ రోజు నుండి యాదాద్రి స్టడీ సర్కిల్ హైదరాబాద్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఏపీ డిఎస్సికి సంబంధించి ఈ బయాలజీ ఆన్లైన్ కోచింగ్ని ప్రారంభిస్తున్నాం. అయితే దీనికి ఈ అభ్యర్థులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఈ వేదిక ద్వారా కోరుతున్నాం. అయితే ఈరోజు నేను సిలబస్ పైన అనాలిసిస్, అంటే మీకు ఉండేటువంటి సిలబస్ ఏంది, ప్రభుత్వం ఇచ్చినటువంటి సిలబస్లో ఏమేమి టాపిక్లు ఉన్నాయి, దాన్ని మనం ఎలా చదవాలి, మంచి మార్కులు తీసుకోవడానికి అవకాశం ఏ మేరకు ఉంది, హోప్ అండ్ స్కోప్ ఏంది అనేటువంటి దాన్ని మీ ముందుకు తెస్తూ ఈ ప్రోగ్రాం ఎలా ఉంటుందో, అంటే ఇది లైవ్ మెంటర్షిప్, అంటే 3 రోజులు, వారంలో 3 రోజులు లైవ్ మెంటర్షిప్ ఇస్తాము. అంటే టోటల్ కంటెంట్ నేనే మీకు అందిస్తాను. దీంట్లో ఈ క్లాసెస్ లైవ్ మెంటర్షిప్లో మీకు ఆన్లైన్లో లైవ్లో వినడంతో పాటు రికార్డింగ్ కూడా ఉంటుంది. దాంతోపాటు మిగిలినటువంటి 3 రోజులు, అంటే 3 రోజులు లైవ్ మెంటర్షిప్ ద్వారా మీకు కావలసినటువంటి సమాచారాన్ని ఆన్లైన్ ద్వారా అందిస్తూ, ఆ మిగిలిన 3 రోజుల్లో, ఆ గతంలో 3 రోజుల్లో ఏమైతే మనం సిలబస్ని కంప్లీట్ చేసినామో దానిపైన ఎగ్జామ్స్ కండక్ట్ చేయటం. ఆ 4వ రోజు, అంటే 3 రోజులు మెంటర్షిప్తో పాటు 3 రోజులు ఎగ్జామ్స్ కండక్ట్ చేసినటువంటి ఆ 3 రోజుల ఎగ్జామ్స్ పేపర్స్ని 4వ రోజు నేను టోటల్గా అనాలిసిస్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఇంకేదన్నా మీరు కామెంట్ బాక్స్లో మీరు అడిగేటువంటి క్వశ్చన్స్కు నేను ఆన్లైన్ ద్వారా సమాచారం ఇస్తాను. అద్భుతంగా మీకు ఏ సిలబస్ని అయితే ప్రభుత్వం ప్రిస్క్రైబ్ చేసిందో దాంట్లో లూప్స్ కానీ గ్యాప్స్ కానీ లేకుండా, అంటే ఎంట్రన్స్ మెటీరియల్ని మనం ఎలా చదువుకోవాలి, ఇప్పుడు మనకు ఏ సిలబస్ను ఏ టెక్స్ట్ బుక్లు చదివితే మనకు కంటెంట్లో మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇదంతా నేను మీకు ఈ వీడియోల ద్వారా, ఈ కంటెంట్ ద్వారా 100కి 100% మీకు కావాల్సిన సమాచారం ఇస్తాను. ఎవరైతే అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారో దాన్ని ఒక 1-2 వీడియోలు చూసి మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. అయితే దీంట్లో మీకు కావాల్సినటువంటి సిలబస్ ఏముంది, ఏమేం లెసన్స్ ఇచ్చినారు, ఏ యూనిట్లో ఏముంది, ఏ యూనిట్కు ఏం రెఫరల్ టెక్స్ట్ బుక్స్ చదవాలి, ఇదంతా నేను మీకు వీడియో ద్వారా ఇస్తాను. ఆ తర్వాత మనం 16వ తారీఖు నుండి లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ డైరెక్టర్ గారి చేత ప్రారంభించబడుతుంది. దీనికి సంబంధించినటువంటి ఫీ పర్టికులర్స్ కావచ్చు, లేకపోతే సంబంధించినటువంటి పీరియడ్ ఆఫ్ టైం కావచ్చు, లేకపోతే ఎగ్జామినేషన్స్ విధానం కావచ్చు, లేదంటే కోచింగ్ విధానం కావచ్చు, అంతా కూడా డైరెక్టర్ గారితో కలిసి మరొక వీడియో ద్వారా నేను 16వ తారీఖు రోజు మేము ముందుకు వస్తాం. అయితే దాంట్లో ఖచ్చితంగా సరే, చాలామంది మనకు ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం చూడటం అంతా కూడా అందరికీ తెలిసినటువంటి అంశమైనా కూడా నేను మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని పద్ధతిగా మీకు కావాల్సిన దాన్ని నేను ఈ ఆన్లైన్ ప్రోగ్రాం ద్వారా అందించడానికి ఈ ప్రోగ్రామ్ని యాదాద్రి స్టడీ సర్కిల్ హైదరాబాద్లో ఈ ప్రోగ్రామ్ను ప్రారంభిస్తున్నాను. అభ్యర్థులు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటారని కోరుతున్నాను. అయితే ఇప్పుడు మనం దీంట్లో మీకు ఏదన్నా డౌట్ ఉంది, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ అండ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ a coaching or the study circle or the regarding lecturer and what is the procedure, if you want any more and information, just you make a call for this phone number and they will give all particulars what you need regarding to this coaching. కాబట్టి మీకు కావాల్సినటువంటి సమాచారం ఏమైనా కావాలనుకుంటే దీనికి మీరు ఫోన్ చేయండి, డైరెక్టర్ గారు అందుబాటులో ఉంటారు, వారు మీకు కావాల్సినటువంటి సమాచారం ఇస్తారు. ఆ తర్వాత సబ్జెక్టుకి సంబంధించినటువంటి ఏమైనా మీకు లూప్ హోల్స్, డౌట్స్ ఏమైనా అవసరం ఉంటే నాతో మీరు ఫోన్లో మాట్లాడవచ్చు. దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా మీకు ఎప్పటికప్పుడు అందిస్తాం. అయితే ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు వచ్చేటువంటి లాభం ఏమిటి అని అంటే, జనరల్గా ఆఫ్లైన్ కోచింగ్కి వస్తే 1 రోజు క్లాస్ చెప్పడం, తర్వాత వెళ్ళిపోవడం. అది ఇప్పుడు ఆన్లైన్లో మేము ఇచ్చేటువంటి మెంటర్షిప్ ద్వారా, అంటే ఆన్లైన్లో మీరు కూర్చొని క్లాస్ వినడంతో పాటు దాన్ని రికార్డు చేసుకొని అనేక సార్లు పదే తిరిగి వినడానికి వీలుంటుంది. అంటే ఓ రకంగా నేనే ప్రతి అభ్యర్థి ఇంటికి వచ్చి హోమ్ ట్యూషన్ చెప్పినటువంటి ఫీలింగ్ ఉంటుంది. దీన్ని మీకు టైమ్ ఆఫ్ పీరియడ్ కొంత పెడతాం, అది డైరెక్టర్ గారితో మాట్లాడి ఎంత టైం ఉంటుంది, అప్ టు ఎగ్జామినేషనా లేకపోతే ఎగ్జామ్ తర్వాత ఇంకా, ఇదంతా దీనికి విధి విధానాలన్నీ కూడా మేము ముందు నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అయితే ఈరోజు నేను దీంట్లో ఈ ఏపీ గవర్నమెంట్ మనకు ఏదైతే సిలబస్ ఇచ్చిందో, అద్భుతమైనటువంటి సిలబస్ను మేకప్ చేసింది గవర్నమెంట్. కాబట్టి మంచి ఉద్యోగాలు ఉన్నటువంటి హ్యూజ్ మనకు నోటిఫికేషన్ వచ్చింది. కాబట్టి ఈ అభ్యర్థులందరూ చాలా జాగ్రత్తగా ఈ నోటిఫికేషన్ ఉపయోగించుకొని గవర్నమెంట్ సెక్టార్లోకి వెళ్ళడానికి ఒక మంచి అవకాశం వచ్చింది. దీనికి నా వంతుగా ఇన్ క్లాస్ రూమ్లో వాట్ యు నీడ్ ఫ్రమ్ మై సైడ్ ఫర్ రిగార్డింగ్ టు గెట్ ద సక్సెస్, దెన్ ఐ విల్ ప్రొవైడ్ ఆల్ థింగ్స్ రిగార్డింగ్ ఓన్లీ ద కంటెంట్ ఆఫ్ బయాలజీ. అంటే ఈ జీవశాస్త్రంలో ఇచ్చినటువంటి టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, ఏ టాపిక్ నుంచి ఏ మేరకు మనకు గతంలో సక్సెస్ రేట్ పెంచడానికి ఉపయోగపడింది, ఇదంతా కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా
మీ ముందుకు తీసుకొస్తున్నాను. దీన్ని అభ్యర్థులందరూ గమనించి దీన్ని యూట్యూబ్లో కూడా మేము డౌన్లోడ్ చేస్తాం. అలాగే అన్ని గ్రూపుల్లోకి నాకు మిత్రులు, స్నేహితులు, ఫ్రెండ్స్ అందరికి కూడా నేను ఈ వీడియోని ఇస్తాను. దీని తర్వాత మీకు రేపు ఎల్లుండి రేపు కూడా 1-2 వీడియోలు మీకు పంపిస్తాము. వాటిని చూడండి. కంటెంట్ పరంగా ఏమేమి ఉంది మిగతా కోచింగ్ సెంటర్లలో చెప్తున్నారు, మేము కూడా చెప్తున్నాం. సరే, మీకు కావాల్సినటువంటి సమాచారం కావచ్చు, సబ్జెక్ట్ కావచ్చు దొరికితే దాన్ని తప్పకుండా ఈ వీడియోని, ఈ కోచింగ్ని మీరు తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అయితే ఇప్పుడు మనం మౌలికంగా సిలబస్లో ఏమేమి టాపిక్లు ఉన్నాయి అంటే, ఈ టాపిక్లలో ప్రధానంగా మనకు ఒక 9, 6, 7, 8, 9 ఒక 4 టాపిక్లు ఉన్నాయి. దీంట్లో చాలా మౌలికంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అంటే క్లాస్ రూమ్లో కోచింగ్కి కావాల్సినటువంటి, క్లాస్ రూమ్లో కోచింగ్కి సపోర్ట్ కావాల్సినటువంటి లెసన్స్ ఏమేమి ఉన్నాయో నేను మీ ముందుకు తీసుకొస్తాను. అయితే జనరల్గా ఈ టీచరు, కోచరు అనేటువంటి విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం జనరల్గా అంటారు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ చదివితే సరిపోతుంది అని. ఇంటర్ టెక్స్ట్ బుక్ చదివితే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్ పాస్ అవుతారు. ఆల్రెడీ మనం పాస్ అయి ఉన్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి పాస్ కావాల్సిన అవసరం ఏం లేదు. మరి ఎందుకో ఇంటర్ టెక్స్ట్ బుక్లు అంటే, ఇంటర్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి సమాచారానికి ఎంట్రన్స్కు వచ్చేటువంటి మెటీరియల్ కావచ్చు, సమాచారం కావచ్చు చాలా భిన్నంగా, ఇన్డెప్త్గా, సరౌండింగ్గా ఉంటుంది. కాబట్టి దాన్ని క్లాస్ రూమ్ ద్వారా మంచి కోచర్ ద్వారా అభ్యర్థి తీసుకుంటే మీకు వచ్చేటువంటి ఆ సక్సెస్ రేట్ని పెంచుకునే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఏమేమి ఉన్నాయో మీకు నేను చెప్తాను. వీటన్నిటిని మీరు చూస్తే మీకు కొంత అవగాహన వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జన్యుశాస్త్రం తీసుకోండి. జన్యుశాస్త్రం అనుకున్నాం. జన్యుశాస్త్రం ఈ జన్యుశాస్త్రం అనేటువంటిది ఏమిటి అని అంటే మనకి ఇచ్చినాడు జన్యుశాస్త్రం అన్నాడు. చాలా అద్భుతమైనటువంటి ఫ్రేమింగ్ అనమాట. అంటే జన్యుశాస్త్రం అనేటువంటిది మనకు జన్యుశాస్త్రంలో ఉపోద్ఘాతం ఉంటుంది. ఉపోద్ఘాతం ఇంట్రడక్షన్ అంటాం దీన్ని. దీని తర్వాత మెండలిజం అన్నాడు. మెండలిజం అంటే మెండల్ సూత్రాలు. ఈ మెండల్ కంటే ముందు జన్యుశాస్త్రం పైన పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్తలు ఉన్నారు. కీల్, రోటర్ మరియు థామస్ చైల్డ్ అనేటువంటి శాస్త్రవేత్తలు జన్యుశాస్త్రం పైన మెండల్ కంటే ముందు పరిశోధన చేసినప్పటికీ వాళ్లకు సక్సెస్ దక్కకపోవడం వల్ల ఆ తర్వాత వచ్చినటువంటి మెండల్ చేసినటువంటి ఫలితాలు అద్భుతమైనటువంటి ఫలితాలు, ప్రయోగాలు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చినాయి. ఫలితంగా మెండల్ని మనం జన్యుశాస్త్ర పితామోహన్ గాను, టిహెచ్ మోర్గాన్ ఆధునిక జన్యుశాస్త్ర పితామోహన్ గాను మనం గుర్తించాం. అయితే ఈ మెండలిజంలో మనకి ఏమేమి ఉన్నాయనంటే, మెండల్ చేసినటువంటి మనకు పరిశోధనలో మొదటిది ఏకసంకరణం అంటాం, జనరల్గా తెలిసింది. మోనోహైబ్రిడైజేషన్ అంటారు. రెండవది ఏంటంటే ద్విసంకరణం అంటారు, డైహైబ్రిడైజేషన్ అంటాం. ఇక మూడవది ఏంటంటే పచ్చ సంకరణం, ఈయన చేశాడు. పచ్చ సంకరణం, పరీక్షా సంకరణం, బ్యాక్రాస్ అంటాం దీన్ని. తర్వాత బహిర్గత్వ నియమం, ఇవి మెండల్ చేసినటువంటి ప్రయోగాలు. బహిర్గత్వ నియమం ఇది అంటే మెండల్ పరిశోధనలను తిరిగి పరిశోధించినటువంటి శాస్త్రవేత్తలు ఉన్నారు. ఎవరు అంటే హ్యూగో డీవ్రీస్, కార్ల్ కోరెన్స్, వాన్ షేర్మార్క్ ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు మెండల్ పరిశోధనల్ని తిరిగి పరిశోధించినారు. ఆ తర్వాతనే మెండల్ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ గా అయినాడు. అయితే వీరు వేరు మొక్కలపైన, హ్యూగో డీవ్రీస్ అనేటువంటి శాస్త్రవేత్త ఈనోథెరా లామార్కియానా అనేటువంటి మొక్కపైన, ఈవినింగ్ ప్రైమ్ రోజ్ అంటాం దీన్ని, ఈ ఈనోథెరా లామార్కియానా అనేటువంటి మొక్కపైన హ్యూగో డీవ్రీస్ అనేటువంటి శాస్త్రవేత్త పరిశోధన చేసి ఆయన ఉత్పరివర్తన సిద్ధాంతంతో పాటు ఉత్పరివర్తనం అనేటువంటి మాటను ప్రతిపాదించినారు. ఎట్లా? ఆ మెండల్ పరిశోధనలు, ఈయన చేసినటువంటి పరిశోధనలు తిరిగి పరిశోధించినారు. కాబట్టి మెండల్ పరిశోధనలను తిరిగి పరిశోధించినటువంటి శాస్త్రవేత్తలు ఎవరంటే వీరు. కార్ల్ కోరెన్స్ అనేటువంటి శాస్త్రవేత్త మొక్కజొన్న పైన పరిశోధన చేసి ఏం చేశాడంటే ద ప్రిన్సిపల్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ అన్నాడు. అంటే అనువంశిక సూత్రాలు, ప్రిన్సిపల్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ అంటే అనువంశిక సూత్రాలు. ఏమిటి అనువంశిక సూత్రాలు అంటే ఏక సంకరణం ఆధారంగా కార్ల్ కోరెన్స్ అనేటువంటి శాస్త్రవేత్త అలీన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినాడు. ఈ అలీన సిద్ధాంతానికి మెండల్కు సంబంధం లేదు. అలీన సిద్ధాంతం ద లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటారు. ద లా ఆఫ్ సెగ్రిగేషన్ అలీన సిద్ధాంతం, దీనికి మరో పేరు పృథక్కరణ సిద్ధాంతం అంటారు. పృథక్కరణ సిద్ధాంతం, అలీన సిద్ధాంతం అన్నా పృథక్కరణ సిద్ధాంతం అన్నా ఒకటే. ఈ అలీన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మెండల్ కాదు. మెండల్ ప్రతిపాదించినటువంటి ఏక సంకరీకరణం పైన
ఈ కార్ల్ కోరెన్స్ అనేటువంటి శాస్త్రవేత్త తిరిగి పరిశోధన చేస్తూ మొక్కజొన్నలో ఆ ఏక సంకరణాన్ని ఆధారంగా చేసుకుని ఆయన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినాడు. దాన్ని పృథక్కరణ సిద్ధాంతం అంటారు, లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటారు, అలీన సిద్ధాంతం అంటారు. దీన్ని ఇవేంటి అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్, అంటే సంకరీకరణ సూత్రాలను ప్రతిపాదించింది ఎవరు అంటే మెండల్ కాదు. సంకరీకరణ సూత్రాలను ప్రతిపాదించింది కార్ల్ కోరెన్స్. కాకపోతే ఈ కార్ల్ కోరెన్స్ మెండల్ చేసినటువంటి ప్రయోగాలు ఏకద్విసంకరణాలను ఆధారంగా చేసుకుని ఈ కార్ల్ కోరెన్స్ ఆ సిద్ధాంతాలను ప్రతిపాదించినాడు. దాంట్లో ద్విసంకరీకరణ ఆధారంగా చేసుకుని ఈ కార్ల్ కోరెన్స్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం దీన్ని ఏమంటారంటే స్వతంత్ర జన్యు వ్యూహన సిద్ధాంతం అంటారు. స్వతంత్ర జన్యు వ్యూహన సిద్ధాంతం, దీన్ని ద లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్స్మెంట్ అంటారు. ఈ సిద్ధాంతాన్ని ఈ ద్విసంకరణం ఆధారంగా కార్ల్ కోరెన్స్ మొక్కజొన్నలో ప్రతిపాదించినాడు. కాబట్టి ఇది లా ఆఫ్ సెగ్రిగేషన్, ద లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్స్మెంట్, ఈ రెండు ప్రిన్సిపల్స్ ని ద ప్రిన్సిపల్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ అంటారు. సంకరీకరణ సూత్రాలు ఇవి గమనించాలి. సంకరీకరణ సూత్రాలను ప్రతిపాదించింది మెండల్ కాదు, కానే కాదు. మెండల్ సంకరణాలను ఆధారంగా చేసుకుని కార్ల్ కోరెన్స్ ప్రతిపాదించినాడు. కాబట్టి ఇట్లా మనం ఇక్కడ వరకు ఏక సంకరణం, ద్విసంకరణం, పచ్చ సంకరణం, పరీక్ష సంకరణం, పచ్చ సంకరణాన్ని టెస్ట్ క్రాస్ అంటారు, పరీక్షా సంకరణాన్ని బ్యాక్ క్రాస్ అంటారు. నేనేమంటాను అనంటే ఇట్లా ఈ మెండలిజంలో ఉన్నటువంటి ఈ అంశాలన్నింటినీ కూడా ఒక డిఎస్సి అభ్యర్థి చాలా స్పష్టంగా చదివితే మనకు దీంట్లో నుంచి వచ్చేటువంటి క్వశ్చన్ బయట ఉంటే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి ఇట్లా మనం మెండలిజం అంటే ఇక్కడ వరకు చదువుకుంటాం. దీని తర్వాత వచ్చినటువంటిదే మనకు బేట్సన్ అండ్ పున్నెట్ అనేటువంటి శాస్త్రవేత్త, బేట్సన్ అండ్ పున్నెట్, ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు ఏం చేశారంటే అసంపూర్ణ బహిర్గత్వ నియమాన్ని ప్రతిపాదించినారు. అసంపూర్ణ బహిర్గత్వ నియమం, అసంపూర్ణ బహిర్గత్వ, ద లా ఆఫ్ ఇండిపెండెంట్ ద ఇన్కంప్లీట్ డామినెన్స్ థియరీ, దీన్ని మనకు బేట్సన్ అండ్ పున్నెట్ అనేటువంటి శాస్త్రవేత్తలు ప్రతిపాదించినారు. ఇది మెండల్కి సంబంధించినటువంటి కాదు. కాకపోతే మెండల్ ప్రతిపాదించినటువంటి ఈ బహిర్గత్వ నియమం ఆధారంగా చేయబడింది. ఇదే అసంపూర్ణం బహిర్గత్వము, అదే సంపూర్ణ బహిర్గత్వం అంటారు. కాబట్టి ఇట్లా వాట్ ఇస్ ద డిఫరెన్షియేషన్ ఇన్ బిట్వీన్ ద మనకు ప్రిన్సిపల్స్ మధ్యలో ఉండేటువంటి మనకు భేదాలు ఏమిటో మనం ఓ డిఎస్సి అభ్యర్థిగా దీన్ని పూర్తిగా మనం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏపీలో ఇచ్చినటువంటి సిలబస్ అది మామూలు కాదు, చాలా చాలా ఇన్డెప్త్ సబ్జెక్ట్ అవసరమైనటువంటిది. చాలా మంది 10వ తరగతి వరకు పుస్తకాలు చదివి ఆ పరీక్షకు అపియర్ అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు. 10వ తరగతి వరకు ఉన్నటువంటి పుస్తకాల్లో మన గవర్నమెంట్ ఒక ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ ఏంటంటే 10వ తరగతి వరకు 8, 9, 10 తరగతిలో ఉన్నటువంటి అంశాలు కనుక ఇంటర్మీడియట్లో ఇస్తే అభ్యర్థి పాత పుస్తకాలను దృష్టిలో పెట్టుకొని చదవాలనేది ఒక ప్రిన్సిపల్ గవర్నమెంట్ మనకి ఇచ్చినటువంటిది అది. కాబట్టి ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఈ 8, 9, 10 తరగతులకు ఎక్స్టెన్షనే ఇంటర్మీడియట్ కదా. కాబట్టి ఇంటర్మీడియట్ పుస్తకం చదవకుండా డిఎస్సికి అపియర్ అవ్వడం అంత తెలివైనటువంటి చర్య కాదు. కాబట్టి అభ్యర్థులు ఇంటర్ టెక్స్ట్ బుక్స్ పైన, ఇంటర్ టెక్స్ట్ బుక్స్ అంటే ఇంటర్లో ఇచ్చినటువంటి సమాచారం కూడా కాదు, ఆ ఇంటర్లో ఇచ్చినటువంటి ప్రతి పేజీలోని ప్రతి సెంటెన్స్ కు వివరణాత్మకమైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి సమాచారం అభ్యర్థికి అవసరం. దాన్ని క్లాస్ రూమ్ లో ఒక మంచి కోచ్ల ద్వారా తీసుకుంటే దీంట్లో 44 మార్కులకు నాకు తెలిసి 42 మార్కుల వరకు వస్తాయి. అంటే దీంట్లో ఒక ఈక్వేషన్ కావాలి. ఏంటది అంటే వినడం, చదవడం, రాయడం అనేటువంటిది సక్సెస్ కు ట్యాగ్ లైన్. అంటే వినడం, చదవడం, వ్రాయడం. వినడం అంటే ఒక మంచి టీచర్ ఆర్ బెస్ట్ కోచ్, అంటే ఇక్కడ ఈ కోచ్ని ఇచ్చేటువంటి సమాచారాన్ని తీసుకొని దాన్ని అనేక సార్లు చదివి అనేక సార్లు ప్రాక్టీస్ చేస్తే అది సక్సెస్ రేట్ని పెంచుతుంది. కేవలం వినడం ద్వారానో, రాయడం ద్వారానో, లేకపోతే చదవడం ద్వారానో ఆ వచ్చేటువంటి సబ్జెక్ట్ అంతా ముద్ద అయిపోతుంది. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు దానికి మనం కరెక్ట్గా ఆన్సర్ చేయడంలో తడబడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి what I can say, you should be go to read and you should be go to practice on paper for the many times when you should becomes to free on that particular aspect is required. Alage you should be go to select your best coach. What I can say, the difference what is in between the teacher and coach you should becomes to recognize, then only you should get the rate of the success. కాబట్టి ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఈ కార్ల్ కోరెన్స్, హ్యూగో డివ్రీస్, వాన్ షేర్మార్క్ అనేటువంటి శాస్త్రవేత్తలు మెండల్ పరిశోధనలను తిరిగి పరిశోధించడం ద్వారా మెండల్కు ఒక క్రెడిబిలిటీ వచ్చిందనమాట. అంటే మెండల్ సిద్ధాంతాల వాళ్ళు చెప్పినటువంటి అంశాలు అన్నీ కూడా 100కు 100%, 100కి 100%, 100కి 100% నికార్స్ అనేటువంటి నిజమైనటువంటి అంశం వీరి ద్వారా బయటకు వచ్చింది. కాబట్టి హ్యూగో డివ్రీస్ ఉత్ప్రవర్తన మాటతో పాటు ఆ ఉత్ప్రవర్తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినాడు. కార్ల్ కోరెన్స్ వాజ్ ప్రపోజ్డ్ a principles of the hybridization and was an experimented on the mono and dihybridization. Based on mono hybridization, he was proposed a principle of hybridization is known as the law of segregation. Then after on
dehybridization was proposed. A theory, a principle is known as the law. The law of independent assortment is based on the dehybridization was proposed by Karl Correns in GMS. అయితే ఇట్లా ఈ మెండలిజంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా మనం క్రోడీకరించుకొని చదువుకుంటే దీనికి కావాల్సినటువంటి మనకు కొన్ని అంశాలు ముందుకు వస్తాయి. ఆ తర్వాత ఇంకేమి ఇచ్చినారు దీంట్లో మెండల్లో, ఈ మెండలిజం తర్వాత ఏమి ఇచ్చినారు దీంట్లో అంటే ఎరిథ్రోబ్లాస్టోసిస్ అన్నాడు. ఫీటాలైసిస్ అన్నాడు. ఇది ఒకే రక్తం గ్రూపుకు చెందినటువంటి భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి ఒక అంశమే. అంటే ఒకే రక్తం గ్రూపుకు చెందినటువంటి భర్త భార్యలలో భర్త నెగిటివ్ అయి భార్య పాజిటివ్ అయితే అది రెండవ సంతానం జరగకుండా ఆపుతుంది. కాబట్టి దీన్ని మనం ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలైసిస్ అంటారు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక 1.5 hour టైం పడుతుంది. అయితే గతంలో ఈ పరిస్థితి ఉండే, ఇప్పుడు ఒకవేళ ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు భార్యాభర్తల్లో భార్యకు ఫస్ట్ డెలివరీ తర్వాత ఒక RH ఫ్యాక్టర్ ఇంజెక్షన్ ఇస్తే అది రెండవసారి సంతానం రావడానికి అవరోధం అనేటువంటిది ఏం లేదు. అయితే దీన్ని కూడా మనకు సిలబస్ లో చేర్చినాడు. తర్వాత లింగ నిర్ధారణ అన్నాడు. సెక్స్ డిటర్మినేషన్ అంటారు. ఈ లింగ నిర్ధారణ, మానవులో లింగ నిర్ధారణ ఎలా ఉంటుంది, పురుషుల్లో క్రోమోజోమ్స్ ఎలా ఉంటాయి, స్త్రీల్లో క్రోమోజోమ్స్ ఉంటాయి, ఎక్స్ ఏంది, వై ఏంది, ఎక్స్ ఎవరు గుర్తించినారు, వై ఎవరు గుర్తించినారు, ఈ వై పైన ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి, దీంట్లో హోలాండ్రిక్ జన్యువులు అంటే ఏమిటి, ఇదంతా సమాచారం ఉంది. హోలాండ్రిక్ జన్యువులు అంటారు. హోలాండ్రిక్ జన్యువులు అంటారు అంటే వై క్రోమోజోమ్ పై ఉండేటువంటి జన్యువుల్ని హోలాండ్రిక్ జన్యువులు అంటారు. వై క్రోమోజోమ్ లో సుమారు 97% ఇన్యాక్టివ్ గా ఉంటుందండి. కాబట్టి either 1 or 2 genes are becomes to active. The genes which are located on the Y chromosome is collectively known as the Hollandric genes is an important role in the sex determination. కాబట్టి ఇదంతా కూడా మనం లింగ నిర్ధారణలో దీన్ని అధ్యయనం చేయాలి. ఇదో లెసన్ గా డిఎస్సి వాళ్ళకి ఇచ్చినాడు. ఈ లింగ నిర్ధారణ అనేటువంటిది ఎవరిపై ఆధారపడి ఉంటుందంటే తండ్రిపై ఆధారపడి ఉంటుంది. చాలా మంది పురుషుడు అంటారు, పురుషుడు వేరు తండ్రి వేరు. అంటే పురుషుడు తండ్రే, తండ్రి పురుషుడే కానీ కనపడ్డ పురుషుడిలో తండ్రి కాదు కదా. కాబట్టి తల్లికి పురుషునికి మధ్యన తండ్రి పైన ఆధారపడి ఉంటుంది, పురుషుడి పైన కాదు. తల్లికి సంబంధం లేదు. ఈ లింగ నిర్ధారణలో పురుషుల్లో ఉండేటువంటి క్రోమోజోమ్స్ ఏంది, అబ్నార్మాలిటీ ఆఫ్ క్రోమోజోమ్స్, ఇఫ్ ద either 1 or 2 chromosomes are excess from the constant number of chromosomes in a human being, it leads to what happened, what is the position, and all those concern material what we need, we should be going to discuss in this lesson. కాబట్టి దీన్ని మనకు ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలైసిస్ తర్వాత లింగ నిర్ధారణ అండ్ ఆల్సో దీంట్లో ఏమి ఇచ్చాడు ఇంకా దీంట్లో అంటే జన్యుశాస్త్రంలో మనకు ట్రాన్స్పోజీన్స్ అన్నాడు. వీటిని ఎగిరే జన్యువులు అంటారు. వీటిని జంపింగ్ జీన్స్ అంటారు. వీటిని దాటుడు జన్యువులు అంటారు. వీటిని దూకుడు జన్యువులు అంటారు. మెండలిజం తర్వాత టిహెచ్ మోర్గాన్ ఎప్పుడైతే ఎంటర్ అయినాడో జన్యుశాస్త్రం అనేటువంటిది ఒకసారి టర్న్ తీసుకుంది. ఆ టిహెచ్ మోర్గాన్ తర్వాత ఈ ఎగిరే జన్యువులు బార్బరా మ్యాక్లింటాక్ అంటారండి. బార్బరా మ్యాక్లింటాక్ ఈమె అమెరికన్ శాస్త్రజ్ఞురాలు. ఈమె మొక్కజొన్న పైన 33 సంవత్సరాలు పరిశోధన చేసి ఏసీడిఎస్ సిస్టమ్ ని ప్రతిపాదించినారు. సిద్ధాంతం ఇది. ఈ సిద్ధాంతాన్ని మొక్కజొన్నలో ప్రతిపాదించినారు. ఈ శాస్త్రజ్ఞురాలు 1963లో ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తే 1983లో నోబెల్ ప్రైజ్ వచ్చింది ఈ సిద్ధాంతానికి. ఈ సిద్ధాంతం ద్వారా ఏసీడిఎస్ సిస్టమ్ ద్వారా, ఏసీడిఎస్ థియరీ ద్వారా ఈమె జన్యువులు ఎగురుతాయని, జన్యువులు దాటుతాయని, జన్యువులు దూకుతాయని, వీటిని ట్రాన్స్పోజీన్స్ అంటారని ప్రయోగపూర్వకంగా నిరూపించినారు. ఈ శాస్త్రజ్ఞురాలే అయోచాప్ని గుర్తించారు. ఇదో కాన్సెప్ట్. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ఈ ఆధునిక జన్యుశాస్త్రంగా దీన్ని మనం పరిగణలోకి తీసుకొని జన్యుశాస్త్రంలో చివరి అంశమైనటువంటి ట్రాన్స్పోజీన్స్ ని కూడా ఓ రకంగా మనం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత ప్లాంట్ ఫిజియాలజీ తీసుకోండి. వృక్ష శరీర ధర్మశాస్త్రం అంటారు. వృక్ష శరీర ధర్మశాస్త్రం అంటే ఈ ప్లాంట్ ఫిజియాలజీలో జనరల్ గా మనకి ఏమి ఇచ్చారంటే జీవక్రియలు అంటారు. జీవక్రియలు, ఈ జీవక్రియలే జీవ పదార్థం అండి. జీవ పదార్థమే
జీవక్రియలు, జీవ పదార్థమే జీవం, జీవమే జీవక్రియలు. అంటే జీవక్రియలే ప్రాణం. అంటే ఏంటి అర్థం అంటే జీవ పదార్థం ఉండడం వల్ల, కణంలో జీవ పదార్థం ఉండడం వల్ల జీవక్రియలు జరుగుతాయి. ఆ జీవక్రియలు అన్నింటినీ కలిపి జీవం అంటారు, ప్రాణం అంటారు. ఉంటే ఉన్నట్టు, పోతే పోయినట్టు. కాబట్టి ఈ జీవ పదార్థం ద్వారా ఏమేమి జీవక్రియలు వస్తాయనంటే, జీవక్రియలో ప్రధానంగా పెరుగుదల, ప్రత్యుత్పత్తి, చలనము, క్షోభ్యత, ఈ నాలుగింటిని కలిపి జీవక్రియలు అంటారు. వాట్ ఇస్ ద మెటబాలిజం వీ కెన్ సే మీన్స్ అది ప్రత్యుత్పత్తి, పెరుగుదల, చలనము, క్షోభ్యత, రెస్పాన్స్ అంటాం. క్షోభ్యత అంటే ఈ నాలుగింటిని కలిపి జీవక్రియలు అంటారు. ఈ జీవక్రియలు మనకు కణంలో జీవ పదార్థం ఉండడం వల్ల జరుగుతాయి. ఈ నాలుగింటిని కలిపే జీవం అంటారు. జీవమే ప్రాణం, ప్రాణమే జీవం, జీవమే జీవక్రియలు, జీవక్రియలే జీవ పదార్థం. అంటే జీవ పదార్థం ఉంటే సజీవము అని, అంటే జీవక్రియలు ఉన్నట్టుగా అర్థం. కాబట్టి ఇప్పుడు మనకు ఈ జీవక్రియలు అనేటువంటి రెండు రకాలుగా ఉంటాయి. మీరు ఏ కణాన్ని తీసుకున్నా, ఏ జీవిని తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కూడా మెటబాలిజం అనేటువంటి యాక్టివిటీ కనుక ఉన్నట్లయితే అవి రెండు రకాలు. ఒకటో ఏంటి అని అంటే చిన్న చిన్న ఓ చోట ఒక క్రియలో చిన్న చిన్న అణువులు కలిసిపోయి ఒక పెద్ద అణువుగా ఏర్పడుతుంది. దీనికి వ్యతిరేకం ఇంకోటి ఉంటుంది, పెద్ద అణువు విడిపోయి చిన్న అణువులుగా ఏర్పడుతుంది. చిన్న అణువులు కలిసిపోయి పెద్ద అణువు ఏర్పడితే నిర్మాణాత్మకం, స్ట్రక్చరల్ మెటబాలిజం అంటారు, కన్స్ట్రక్టివ్ మెటబాలిజం అంటారు. ఇక్కడ ఏంటంటే ఒక పెద్ద అణువు చిన్న అణువుగా ఏర్పడితే విచ్ఛిన్న చర్య అంటారు. కాబట్టి ఇవి ఏంటి అని అంటే విచ్ఛిన్న చర్య, ఇవి నిర్మాణాత్మక చర్య. కాబట్టి నిర్మాణాత్మక, విచ్ఛిన్న చర్యలను కలిపి జీవక్రియలు అంటారు. జీవక్రియలు అంటే ఏమిటి? అదే జీవ పదార్థంతో సమ్మిళితమైనటువంటి చర్యలు, జీవ పదార్థంలో జరిగేటువంటి చర్యలు ఏమిటవి అని అంటే అది రెండు రకాలు జీవక్రియలు. ఏంటా జీవక్రియలు అని అంటే కొన్ని జీవక్రియల్లో ఏం జరుగుతుంది అని అంటే చిన్న చిన్న అణువులు కలిసిపోయి ఒక పెద్ద అణువు ఏర్పడుతుంది. దాన్ని నిర్మాణాత్మక చర్య, కన్స్ట్రక్టివ్ మెటబాలిజం అంటారు. తర్వాత కొన్ని సందర్భాల్లో ఒక పెద్ద అణువు విడిపోయి చిన్న అణువులుగా ఏర్పడుతుంది. దీన్ని విచ్ఛిన్న చర్యలు అంటారు, డిస్ట్రక్టివ్ మెటబాలిజం అంటారు, క్లీవేజ్ మెటబాలిజం అంటారు. కాబట్టి ఇప్పుడు నేను ఏమంటున్నానంటే జీవక్రియలు అనేటువంటివి ఇది మనకి ఇచ్చినాడు. వృక్ష శరీర ధర్మశాస్త్రంలో మనం కణంలో జరిగేటువంటి ఏ జీవక్రియను తీసుకున్నా కూడా అది ఖచ్చితంగా అయితేనేమో నిర్మాణాత్మక చర్య అవుతుంది, లేకపోతేనేమో విచ్ఛిన్న చర్య అవుతుంది. ఇంకో చర్య లేదు. ప్రోటీన్ల సంశ్లేషణ ఉంది. ప్రోటీన్ల సంశ్లేషణ అనేటువంటిది నిర్మాణాత్మక చర్య. ఎందుకని? ప్రోటీన్ అనేటువంటి పెద్ద అణువు ఏర్పడడానికి అమైనో ఆమ్లాలు అనేటువంటి చిన్న చిన్న అణువులు గుదిగుచ్చుకొని ఒక పాలిపెప్టైడ్ గొలుసులాగా ఏర్పడి అది ప్రోటీన్గా మారుతుంది. ద ఫార్మేషన్ ఆఫ్ ప్రోటీన్ బై ద కాంబినేషన్ ఆఫ్ ద అమైనో యాసిడ్స్ ఇస్ నథింగ్ బట్ కన్స్ట్రక్టివ్ మెటబాలిజం. శ్వాసక్రియ ఉంది. ఈ శ్వాసక్రియలో గ్లూకోజ్ అనేటువంటి పెద్ద అణువు C6H12O6 అనేటువంటి ఒక పెద్ద బృహదణువు విడిపోయి CO2 H2O తో పాటు శక్తిని విడుదల చేస్తుంది. అంటే నేను ఇక్కడ ఏమంటున్నానంటే పెద్ద అణువు విడిపోయి చిన్న అణువులుగా ఏర్పడేటువంటి చర్య ఓ రకం అయితే, చిన్న చిన్న అణువులు కలిసిపోయి పెద్ద అణువు ఏర్పడేటువంటి ఓ రకం. కాబట్టి ఈ రెండు రకాలైనటువంటి చర్యలు తప్ప కణంలో మరో రకమైనటువంటి జీవక్రియ అంటూ ఏది లేదు, ఇంతవరకు గుర్తించబడలేదు. కాబట్టి మనకి జీవక్రియలు అనేటువంటి లెసన్లో, వృక్ష శరీర ధర్మశాస్త్రంలో ఇచ్చినటువంటి జీవక్రియలు అనేటువంటి లెసన్లో మనకి ఏముంది అంటే ఈ జీవక్రియలు మనకు రెండు రకాలు. ఏంటది? నిర్మాణాత్మక చర్య, లేకపోతే విచ్ఛిన్న చర్య. ఇంతకంటే ఏమీ లేదు, మూడో చర్య లేదు. మీరు ఏ చర్య తీసుకున్నా దీంట్లోనే ఉంటుంది. విచ్ఛిన్న చర్యలు ఏం జరుగుతుందని అంటే C6H12O6 అనేటువంటిది విడిపోయి CO2 H2O ఏర్పడుతుందండి. శక్తి కూడా విడుదలవుతుంది. ఇక్కడ 6 కార్బన పరమాణులు ఉండేటువంటి గ్లూకోజ్ ఒక కార్బన పరమాణుగా మారి, అంటే ద స్ప్లిట్టింగ్ ఆఫ్ కాంప్లెక్స్ మాలిక్యూల్ ఇంటూ సింపుల్ సబ్స్ట్రేట్ బై ద రియాక్షన్స్. కాబట్టి దీన్ని మనం ఏమంటాం? 6 కార్బన పరమాణులు ఉండేటువంటిది ఇప్పుడు C6 అనేటువంటిది C3గా మారుతుంది, పైరువిక్ యాసిడ్ అంటాం. దీన్ని C3 నుండి C2గా మారుతుంది, అంటే మనకు ఎస్టైల్ కోఎంజైమ్ A అంటారు. దీని నుంచి CO2 ఏర్పడుతుంది. అంటే 6, 3, 2, 1గా విడిపోయాయి. కాబట్టి సంక్లిష్టమైనటువంటి అణువు అంచెలంచెలుగా చిన్న అణువులుగా ఏర్పడడాన్ని విచ్ఛిన్న చర్య అంటారు. దీనికి మంచి ఉదాహరణ ఏంటంటే శ్వాసక్రియ. అలాగే నిర్మాణాత్మక చర్య దీని ఏంటి అని అంటే ఇక్కడ చిన్న చిన్న అణువులు కలిసిపోయి ఒక పెద్ద అణువు ఏర్పడుతుంది. దీనికి మనం ఈక్వేషన్ చూస్తాము, జనరల్ గా మనకు తెలిసిందే. ఇప్పుడు C6H12O6 అనేటువంటిది ఎట్లా ఏర్పడుతుంది అని అంటే 6CO2 + 12H2O gives rise 6C6
H12O6 ఇట్లా ఏర్పడింది ప్లస్ 6O2 6H2O ఏదో ఇట్లా ఉంది 12H2 అనుకో 6H2O అంటే ఇప్పుడు ఇక్కడ 6 కార్బన్ పరమాణువులు కలిసిపోయి ఏర్పడింది ఒక గ్లూకోజ్ ఏర్పడింది అంటే C6H12O6 ఏర్పడడానికి 6 CO2 అణువులు కలిసినాయండి అంటే చిన్న చిన్న అణువులు కలిసిపోయి పెద్ద అణువు ఏర్పడితే దాని నిర్మాణాత్మక చర్య అంటారు దీనికి ఉదాహరణ కిరణజన్య సంయోగక్రియ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే జస్ట్ వీఆర్ గోయింగ్ టు అనాలిసిస్ టు ద సిలబస్ వాట్ దే ప్రిస్క్రైబ్డ్ బై ద గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ మనకి ఇచ్చినటువంటి సిలబస్లో ఏమేమి అంశాలు ఉన్నాయో జస్ట్ విపులంగా అంటే బ్రీఫ్గా నేను ముందు పెడుతున్నాను ఒక్కొక్క లెసన్ చెప్పడానికి చాలా టైం పట్టుద్ది నాకు తెలిసి క్లాస్ రూమ్లో అంటే ఈ ఆన్లైన్లో మీరు ఈ మొత్తం సిలబస్ని అనాలిసిస్ చేయడానికి నాకు తెలిసి ఒక 200 hours పడుతుంది 200 గంటలు పడుతుంది సిలబస్ మామూలుగా లేదు చాలా విస్తృతమైనటువంటి అంశాలని ఆనరబుల్ గవర్నమెంట్ మనకు సిలబస్గా చేర్చింది కాబట్టి అభ్యర్థి ఖచ్చితంగా దీంట్లో పట్టు సాధిస్తే తప్ప దీనికి మార్కులు వచ్చేటువంటి అవకాశం తగ్గుతుంది అందుకని ఈ వేదికను మీరు ఉపయోగించుకుంటారు ఈ సబ్జెక్ట్ని మీరు ఉపయోగించుకుంటారని నేను కోరుతున్నాను అయితే ఇక్కడ మీకు ఓన్లీ ఈరోజు నేను సిలబసే ఇస్తున్నాను సిలబస్లో కూడా అంత ఇవ్వడానికి కాకపోవచ్చు ఇంకొక వీడియో కూడా పడుతుండొచ్చు సిలబస్ అనాలిసిస్ కూడా కొంత ఈ వీడియో పడుతుండొచ్చు ఏదో 10th క్లాస్ వరకు ఇంటర్మీడియట్లో ఇచ్చింది మీకేదో చెప్పి మభ్యపెట్టి మాయపుచ్చి మిమ్మల్ని ఏదో మమా అనిపించేటువంటి కార్యక్రమం కాదు జస్ట్ ఐ గో టు గివ్ ద గుడ్ ఆన్సర్స్ అండ్ గుడ్ మెటీరియల్ వాట్ యూ నీడ్ ఫ్రమ్ మై సైడ్ ఫర్ గెట్ ద అచీవ్మెంట్ ఫర్ ద ఇంప్రూవ్ టు యువర్ సక్సెస్ రేట్ అంటే మీకున్నటువంటి సక్సెస్ రేట్ను పెంచుకోవడానికి క్లాస్ రూమ్లో ఖచ్చితంగా ఈ సిలబస్ ఈ సబ్జెక్టు ఉపయోగపడుతుంది దీన్ని మీరు అందరూ ఉపయోగించుకుంటారని కోరుతున్నాను ఉపయోగించుకోండి కాబట్టి ఇక్కడ నేను ఏమంటున్నానంటే జస్ట్ ద గివెన్ ఇన్ మెటబాలిజం వాట్ ఈస్ మెటబాలిజం ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎనబాలిజం ఇట్ ఈస్ క్యాటబాలిజం catabolism means a large molecule becomes to split it into simple substrates in some reactions so దాన్ని catabolism అంటారు so where a large molecule formed by the combination of a simple substrates is nothing but a constructive metabolism is nothing but anabolism it is anabolism it is catabolism collectively known as metabolism కాబట్టి ఈ విచ్ఛిన్న నిర్మాణాత్మక చర్యలను కలిపి జీవక్రియలు అంటారు అది మన సిలబస్ లో పెట్టినారు దీంట్లో ఈ నిర్మాణాత్మక చర్యలకు ఉదాహరణ కిరణజన్య సంయోగక్రియ నేర్చుకోవాలి విచ్ఛిన్న చర్యలకు ఉదాహరణగా శ్వాసక్రియ నేర్చుకోవాలి మనకు గౌరవనీయమైన గవర్నమెంట్ ఇచ్చినటువంటి సిలబస్లో అత్యంత పెద్ద టాపిక్గా మనం కిరణజన్య సంయోగక్రియను చూస్తాం అయితే నాకు తెలిసి ఈ విచ్ఛిన్న చర్యలు అంటే శ్వాసక్రియ ఇది కన్స్ట్రక్టివ్ ఇన్ ద సెన్స్ వాట్ ఐ కెన్ సే మీకు ఇచ్చినటువంటి సిలబస్లో కొన్ని లెసన్స్ బై హార్డ్ ఓరియంటేషన్లో ఉన్నాయి కొన్ని లెసన్స్ అనేటువంటివి మనకు కాన్సెప్ట్ ఓరియంటేషన్లో ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ శ్వాసక్రియలో ఇచ్చేటువంటి క్వశ్చన్ దాంట్లో ఉండవచ్చు దానికి ఇన్ డెప్త్ సరౌండింగ్ ఇండైరెక్ట్ క్వశ్చన్ కూడా ఉండవచ్చు ఇప్పుడు కిరణజన్య సంయోగక్రియ కూడా అంతే అంటే ఏదైతే డెరివేటివ్ మెథడ్ ఉందో ఏదైతే కాన్సెప్ట్ ఓరియంటేషన్ ఉందో అక్కడ ఇచ్చేటువంటి క్వశ్చన్ కొంచెం క్లిష్టంగా ఉంటుంది కాబట్టి మనకి ఇచ్చినటువంటి మొత్తం సిలబస్లోకెల్లా సంక్లిష్టమైనటువంటి టాపిక్లు సుమారు ఒక 7 ఉన్నాయి ఈ సంక్లిష్టమైనటువంటి టాపిక్లలో ఈ కిరణజన్య సంయోగక్రియ శ్వాసక్రియ అనేటువంటివి కూడా ఒకటి దీంట్లో ఇచ్చేటువంటి క్వశ్చన్ మనం ఇమ్మీడియట్లీ ఆన్సర్ చేయడానికి రాదు అంటే ఇండైరెక్ట్ గా ఉంటుంది దీని కాన్సెప్ట్ అంతా అర్థమైతే తప్ప దానికి డెరివేటివ్ క్వశ్చన్ ఉంటుంది కాబట్టి దీని అభ్యర్థులు ఇక్కడ మెలకువలు నేర్చుకోవాలి క్లాస్ రూమ్ లో దీన్ని విని అనేక సార్లు చదివి ప్రాక్టీస్ చేస్తే తప్ప దీంట్లో ఈజియెస్ట్ అవుతుందని నేను అనుకోను అందుకని ఇప్పుడు శ్వాసక్రియ తీసుకుంటే మీరు శ్వాసక్రియలో క్వశ్చన్ చూడొచ్చు జనరల్ గా ఇప్పుడు శ్వాసక్రియ అంటే గ్లైకాలసిస్ ఉందండి ఈ గ్లైకాలసిస్ లో నష్టపోయే ఏటీపీలు అంటాడు గ్లైకాలసిస్ నష్టపోయే ఏటీపీలు ఎన్ని అని A 2 B 4 C 6 D 8 అంటే ఏం పెడతాం జనరల్ గా అంటే 2 పెడతాం 1983 కంటే ముందు నేను కూడా 2 పెట్టాను ఎందుకని అది అట్లా అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి నష్టం అంటే లాస్ అండి మనకు తెలిసింది ఏంటి టెక్స్ట్ బుక్ లో ఏమి ఇస్తారంటే గ్లైకాలసిస్ లో వినియోగపడే ఏటీపీలు అంటాడు ఇది ఈ వినియోగము నష్టం రెండు ఒకటే కాదు వినియోగం నష్టం కంప్లీట్లీ క్వైట్లీ డిఫరెంట్ సంబంధమే లేదు నష్టం అంటే నష్టం వినియోగం అంటే వినియోగించుకోవడం ఈ వినియోగించుకోవడం నష్టపోవడం రెండు ఒకటే కాదు జనరల్గా టెక్స్ట్ బుక్ లో నష్టం ఇవ్వడు ఇచ్చేది టెక్స్ట్ బుక్ లో వినియోగం 2 ATPs are consumed in glycolysis in first and third reactions గ్లూకోజ్ నుండి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఏర్పడంలో ఒకటి తర్వాత ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ నుండి ఫ్రక్టోజ్ 1,6 డైఫాస్ఫేట్ ఏర్పడంలో మరొక ATP రెండు వినియోగించబడతాయి కాబట్టి వినియోగం మనకు తెలుసు కాబట్టి వారు నష్టం అడిగింది కాబట్టి నష్టం వినియోగం రెండు ఒకటే అనుకొని 2 పెట్టేస్తారు కానీ
అది వినియోగం నష్టం రెండు వేరు. ఇది చెప్పడానికి 10 గంటల క్లాస్ రూమ్ టైం అవసరం. అంటే మొత్తం శాస్త్రీయ మీ నోటీస్కి తేవాలి, మీకు వీడియోల ద్వారా మీకు ఇచ్చినటువంటి సమాచారాన్ని ఎడమర్చి చెప్పడానికి 10 గంటలు పడుతుంది. ఫోటోసింథసిస్ కిరణజన్య సమీకరణకైతే నాకు తెలిసి ఒక 15 గంటల క్లాస్ రూమ్ కోచింగ్. ఇన్ ద సెన్స్ వాట్ ఐ కెన్ సే ఇన్ ఆన్లైన్ ఓన్లీ. ఆఫ్లైన్ అయితే 30 గంటలు పడుతుంది. ఆన్లైన్లో మనకు 15 గంటల సమయం కావాలి. కాబట్టి ఇట్లా మనకి ఇచ్చినటువంటి జీవక్రియలు అనేటువంటి టాపిక్ని తీసుకున్నప్పుడు, అంటే ప్లాంట్ ఫిజియాలజీలో మనకి ఏమి ఇచ్చినాడు అనేటువంటి చూస్తున్నాను నేను. ప్లాంట్ ఫిజియాలజీలో వృక్ష శరీర ధర్మశాస్త్రం, దీంట్లో మనకు జీవక్రియలు మెటబాలిజం ఇచ్చినాడు. ఈ మెటబాలిజంలో మనకి ఇచ్చింది రెండు, ఒకటేమో కన్స్ట్రక్టివ్, రెండోదేమో డిస్ట్రక్టివ్. ఈ డిస్ట్రక్టివ్ లో రెస్పిరేషన్ ఇచ్చినాడు, దీంట్లోనేమో ఫోటోసింథసిస్ ఇచ్చినాడు. ఇది కాబట్టి ఈ రెండు లెసన్స్ అంటే దీనికి సుమారు ఒక 15 గంటలు, దీనికి ఒక 10 గంటలు, అంటే 25 గంటలు ఇక్కడనే అవుతుంది. అందుకని దీన్ని మొత్తం ఎడమర్చి నేర్చుకుంటే తప్ప ఎంట్రన్స్ లో మనకు క్వశ్చన్కి ఆన్సర్ చేయడం అంత ఈజీ అని నేను అనుకోను. కాబట్టి ఇక్కడ మనకు క్వశ్చన్స్ ఎంత ఉంటుంది, జనరల్గా 100% క్వశ్చన్స్ మనం చేయలేము, అవసరం కూడా లేదు. 80% కనుక మార్క్స్ వస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఇప్పుడు ఉన్న పరంగా అభ్యర్థిపై పరీక్షకు అటెండ్ అయితే ఒక 60% మార్కులు వస్తాయి. ఈ కోచర్ ఏం చేయాలి అంటే 60%ని 80%కి పెంచాలి. అంటే కోచింగ్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అభ్యర్థికి అంటే 20% అండి, ఎందుకంటే లేదు. మిగిలినటువంటి 60% కోచింగ్ అభ్యర్థికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ అట్లాంటి పరిస్థితి ఉంటే ఆ అభ్యర్థికి కోచింగ్ అక్కర్లేదు. కాబట్టి 60% ఎబిలిటీ ఉంటే 20% పెంచడానికి వీలవుతుంది క్లాస్ రూమ్. అందుకని అది 80% పరిపూర్ణంగా మంచి ర్యాంక్ తోటి ఉద్యోగం అనుకున్న చోట వచ్చేటువంటి అవకాశం పెరుగుతుంది. కాబట్టి ఈ 20%లో క్వశ్చన్లు ఎందుకు చేయలేడు అభ్యర్థి అంటే దీంట్లో 4 అంశాలు ఉంటాయి, 4 లూప్ హోల్స్ ఉంటాయి. ఈ 4 లూప్ హోల్స్ లో ఒక 5% క్వశ్చన్స్ ఉంటాయి. ఈ లూప్ హోల్ లో ఒక 5% క్వశ్చన్స్ ఉంటాయి. ఈ లూప్ హోల్ లో ఒక 5% క్వశ్చన్స్ ఉంటాయి. ఈ లూప్ హోల్ లో ఒక 5% క్వశ్చన్స్ ఉంటాయి. అంటే 20%. ఈ 4 రకాలైనటువంటి లూప్ హోల్స్ అభ్యర్థిలో ఉన్నంత కాలం ఈ 20% క్వశ్చన్లకు ఆన్సర్లు చేయడం విధంగా చేయలేడు, ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అవ్వలేడు, ఆన్సర్ పర్ఫెక్ట్ గా చేయలేడు, కన్ఫ్యూజియస్ గా ఆన్సర్ను, అనుమానాస్పదంగా ఆన్సర్ను టిక్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కోచింగ్ అనేటువంటిది ఈ 4 రకాలైనటువంటి లూప్ హోల్స్ ని సిమెంట్ కాంక్రీట్ తోటి ఒక పిల్లర్ స్ట్రక్చరల్ గా మనం తయారు చేసుకున్నట్లుగా ఇక్కడ దీన్ని కనుక తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 4 మొదటిది ఏంటంటే ఒకటి టైం మేనేజ్మెంట్ అంట. అంటే మనకు 55 సెకండ్ల టైం ఉంటుంది ఒక క్వశ్చన్. ప్రభుత్వం ద్వారా ఒక అభ్యర్థికి ఇచ్చేటువంటి సమయం 55 సెకండ్. ఈ 5% క్వశ్చన్లకు క్వశ్చన్ చదవడానికే 5 నిమిషాలు పడుతుంది. ఎక్కడి నుంచి తెస్తావు ఆ సమయం? తేలేకపోవడం వల్ల వీటికి అనుమానాస్పదంగా ఏదో ఒకటి అనుకొని క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. ఇది ఖచ్చితంగా తప్పేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం అనుమానాస్పదంగా ఊహాజనితంగా ఇమాజిన్ గా పెట్టాం కాబట్టి, అవునో కాదో అనుకొని పెట్టాం కాబట్టి అది మనం 90% మనకు ఫేవర్గా ఉంటుందని అనుకోవాల్సిన పని లేదు. కాబట్టి వీటిలో క్వశ్చన్స్ తప్పులు వెళ్ళిపోతాయి. రెండోది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎట్లా అని మనం అనుకోవాలి? ఈ 5% క్వశ్చన్ టైం మేనేజ్మెంట్ క్వశ్చన్ ఏంది అని అనుకుంటే, ఇప్పుడు మీరు ఒక చిన్న చూద్దాం. ఏంటంటే ఇప్పుడు సమవిభజన ఉందండి. సమవిభజన, ఈ కణ విభజన అంటారు. కణ విభజన మీద ఖచ్చితంగా 2 క్వశ్చన్లు ఉంటాయి. 2 క్వశ్చన్లు అల్లికల్లి 0 అయిపోయినట్టే లెక్క. ఎందుకని? అది టైం మేనేజ్మెంట్ లో అడుగుతాడు. ఇప్పుడు ఒక కణం ఉంది, ఒక కణ విభజన చేసి 2 కణాలు ఏర్పడతాయి. మళ్ళీ దీని నుంచి విభజన 2 కణాలు ఏర్పడతాయి. దీని నుంచి 2 కణాలు ఏర్పడతాయి. అంటే ఏర్పడ్డ మొత్తం కణాలు 4, పాల్గొన్న కణాలు 1. ఒక కణం నుంచి 4 కణాలు ఏర్పడాలంటే, ఒక కణము నుండి 4 కణములు ఏర్పడాలంటే కావలసిన సమ విభజనలు అంటాడు. అని A2, B3, C4, D1 అంటాడు. జనరల్గా అయితే 2 పెడతాం. ఎందుకని? వాడు ముందు క్వశ్చన్లో ఇస్తుంది అనమాట. ప్రతిసారి 2 కణాలు ఏర్పడుతున్నాయి. ఒక కణం నుంచి 4 కణాలు ఏర్పడడానికి కావాల్సిన విభజనల సంఖ్య అంటే జనరల్గా 2 పెడతాం. కానీ ఇక్కడ చూస్తే 1, 2, 3 విభజనలు అయితే అది 2 పెడతాం. ఇప్పుడు ఏం చేయాలి దీనికి ఆన్సర్ అంటే, ఈ ఏర్పడ్డ కణాల నుంచి పాల్గొన్న కణాలు తీసేయాలి. 4 - 1 3. అంటే ఏం చేద్దాం? ఫైనల్ నెంబర్ ఆఫ్ సెల్స్ మైనస్ ఇనిషియల్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఇన్ మైటాసిస్. ఇది ప్రిన్సిపల్. కాబట్టి ఇట్లాంటి ప్రిన్సిపల్స్ బయాలజీలో నాకు తెలిసి ఒక 150 నుంచి 200 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఈ 150 నుంచి 200 ప్రిన్సిపల్స్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా 200 గంటలు ఈ సబ్జెక్ట్ని వినాల్సిందే. దాని నుంచి అనేక సార్లు మీరు వీడియోలు చూస్తే ఇప్పుడు ఈ అవకాశం దొరికింది. గతంలో ఇది లేదు.
కాబట్టి దీన్ని మీరు వినాల్సిందే, దాని నోట్స్ మేకప్ చేసుకోవాల్సిందే, ఆ నోట్స్ని తిరిగి అనేక సార్లు ప్రాక్టీస్ చేయాల్సిందే. దానికి అనుబంధంగా క్వశ్చన్ పేపర్స్ని మీరు సరళీకృతం చేసుకోగలిగితే దీంట్లో సక్సెస్ రేటు 100% సక్సెస్ రేట్ పెరుగుతుంది. ఇట్లా ఇప్పుడు మనకి ఇది ఈ ప్రిన్సిపల్ వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ 4 కణాల సమయంలో పాల్గొని 40 ఏర్పడ్డాయి. ఎన్ని విభజనలు కావాలంటే 40 - 4 అయిపోతుంది 36. ఇప్పుడు 200 కణాల సమయంలో పాల్గొని 2,36,468 కణాలు అనుకోండి. అప్పుడు ఇది మైనస్ ఇది అనమాట. అంటే ఏర్పడ్డ కణాల నుంచి పాల్గొన్న కణాలను తీసివేస్తే సమ విభజనల సంఖ్య వస్తుంది. ఇట్లాంటి ఫార్ములాలు టైం మేనేజ్మెంట్ క్వశ్చన్లు, ఆ 5% టైం మేనేజ్మెంట్ క్వశ్చన్స్ ఏవైతే మనకు క్వశ్చన్ పేపర్లో ఫ్రేమ్ చేస్తారో వీటి ద్వారా తగిన సమయంలో విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ టైంలో మనం దానికి ఆన్సర్ను రైట్ ఆన్సర్గా పుట్ చేసేటువంటి అవకాశం దొరుకుతుంది. అది కోచింగ్ ద్వారా అభ్యర్థికి దొరికేటువంటి అవకాశం. ఇప్పుడు మీరు చూస్తారు, కొంతమంది చాలా మంది అనుకుంటారు, ఇప్పుడు మిరియాలు అన్నాం, మిరియాలు దీని పత్రాలు ఏంటి అంటే తమలపాకులు. చాలా మందికి తెలియదు. తమలపాకు విత్తనాలు మిరియాలండి, మిరియాల పత్రాలు తమలపాకు. తమలపాకుని శాస్త్రీయంగా ఏమంటామంటే పైపర్ నైగ్రం అంటారు. మిరియాలని ఏమంటారంటే పైపర్ నైగ్రమే అంటారు. కాకపోతే తమలపాకులు పండించేటువంటి రైతులు వేరు, మిరియాలు పండించేటువంటి రైతులు వేరు. మిరియాలు పండేంత వరకు దాన్ని సాగు చేస్తే మిరియాలు వస్తాయి. తమలపాకులు అది కడపాపతి రైతులు ఉంటారు. ఈ కడపాపతి రైతులు ఆ తమలపాకుల్ని పండించేటువంటి వాళ్ళు ఇమ్మీడియట్లీ దానికి పత్రాలు వస్తా ఉంటే తీసేస్తూ ఉంటారు. కానీ తమలపాకు విత్తనాలు ఏంటి అంటే మిరియాలు. ఇప్పుడు గసగసాలు ఉంది, గసగసాలు ఇవేంటి అని అంటే నల్లమందు విత్తనాలు. దీన్ని పాపీ సీడ్ అంటాం కదా, పాపీ సీడ్ అంటేనే నల్లమందు అని. కాబట్టి ఈ గసగసాలు సుగంధ ద్రవ్యంగా వాడతారు. ఈ గసగసాలు అనేటువంటివి నల్లమందు విత్తనాలు. అంటే ఇప్పుడు ఈ నల్లమందు అనేటువంటిది మాదక ద్రవ్యం, ఈ గసగసాలు అనేది సుగంధ ద్రవ్యం. దీని అర్థం ఏంటి అని అంటే సుగంధ ద్రవ్యాలు, మాదక ద్రవ్యాలు కుడి ఎడమగా ఒకే రకంగా కజిన్స్ గా ఉంటాయి. అంటే శృతి మించినటువంటి సుగంధ ద్రవ్యాన్ని మాదక ద్రవ్యం అని అనొచ్చు. కాబట్టి మాదక ద్రవ్యాల యొక్క ఇంకొక ఫ్రేమ్ అది సుగంధ ద్రవ్యంగా ఉంటుంది. ఇక్కడ ఆర్థికంగా మానవాళికి ఉపయోగపడేటువంటి మొక్కల యొక్క అధ్యయనం చేయమన్నాడు ఆయన. కాబట్టి ఆర్థికంగా మానవాళికి అంటే ఎకనామిక్ బాటనీ అంటారు దీన్ని. అంటే నారలు ఇచ్చేటువంటి మొక్కలేంటి, వస్త్రాలు ఇచ్చేటువంటి మొక్కలేంటి, ఇంధనాలు ఇచ్చేటువంటి మొక్కలేంటి, సుగంధ ద్రవ్యాలు ఇచ్చేటువంటి మొక్కలేంటి, తర్వాత మనకు ఔషధాలు ఇచ్చేటువంటి మొక్కలేంటి, ఆల్కలాయిడ్స్ ఇచ్చేటువంటి మొక్కలేంటి, రెజిన్స్ ఏంటి, టెనిన్స్ ఏంటి, గమ్లు ఏంటి, క్రిస్టల్స్ ఏంటి, ఇదంతా సిలబస్ లో క్రోడీకరించినారు. కాబట్టి దీన్ని చాలా అద్భుతంగా ఫ్రేమ్ చేసినారు. వారికి నిజంగా కూడా వారికి సాల్యూట్ చేయాలి, హ్యాట్సప్ చెప్పాలి. చాలా అద్భుతమైన సిలబస్ ఇది. జీవశాస్త్రంలో ఆధునిక పోకళ్ళని అద్భుతాలు దాంట్లో నేర్చుకోమని అడిగినారు. జీన్ క్లోనింగ్ కానించి మొదలు పెడితే, DNA ఫింగర్ ప్రింటింగ్ కానించి మొదలు పెడితే, మూలకల సిద్ధాంతం కానించి మొదలేస్తే దాంట్లో ఇచ్చినటువంటి అంశాలు అంటే మీరు ఒక అభ్యర్థి ఉద్యోగం తీసుకొని ఉద్యోగంలోకి వెళ్ళి ఆయన రిటైర్ అయ్యేంత వరకు కూడా మారినటువంటి సిలబస్ అంతా కూడా ఉద్యోగం రావడానికి ఏమైతే కావాలో దాన్ని మెటీరియల్ గా మార్చి ప్రతి అభ్యర్థితో చదివించడం అనేది చాలా గొప్ప అంశం. చాలా గొప్పగా ఉంది సిలబస్. దీన్ని మనం ఖచ్చితంగా దీనికి మీకు కావాల్సినటువంటి సిలబస్ ఇవ్వడంలో నేను క్లాస్ రూమ్ లో మీకు కావాల్సిన సపోర్ట్ నేను చేస్తాను. దీన్ని తప్పకుండా మీరు దీన్ని తీసుకుంటారని అనుకుంటున్నాను. అయితే ఈ గసగసాలు ఏంటి అని అంటే నల్లమంది విత్తనాలు. జనరల్గా గంజాయి ఉంది, గంజాయి అంటారు, గంజా అంటారు, బంగ్ అంటారు, చలస్ అంటారు, జ్ఞానపత్రి అంటారు.